సునీత చెప్పట్లా. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. వినాయక చవితి రోజు నుంచి 4 రోజులు మేము ఎలా చేసుకున్నాము వినాయక చవితి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేము 4 రోజుల నుంచి 5వ రోజు నిమజ్జనం చేసాము. మేము ఉభయం ఇచ్చిన రోజు అయితే ఇది మార్నింగు నేను పంచామృతానికి అన్నీ రెడీ చేసుకున్నాను. కేసరి చేశాను ప్రసాదం అయితే. మాకైతే ఈవినింగ్ ఎవరు కూర్చుంటున్నారో వాళ్ళే మార్నింగ్ కూడా కూర్చొని పూజ చేయించుకుంటారు. మార్నింగ్ సింపుల్గా ఒక రకం ప్రసాదము, వడపప్పు, పానకం, పంచామృతము, పళ్ళు పెడతారు. ఇంకా నేను అవన్నీ రెడీ చేసుకొని మార్నింగ్ వచ్చి స్వామిని అలంకరిస్తున్నాను పూలు పెట్టి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఇలా స్వామిని అలంకరించి ఇంకా పంతులు గారు వచ్చాక పూజ చేయించారు. పూజ 11-11:30 కల్లా అయిపోతుంది. ఇంకా అప్పుడు మళ్ళీ పైకి వచ్చి వంట చేసుకొని భోజనాలు అవి అయిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు మొదలు పెట్టానండి. నేనైతే ఇంట్లో సగ్గుబియ్యం పాయసము, దద్దోజనం, శనగగుగ్గిళ్ళు చేశాను. బయట కొన్ని ఆర్డర్ ఇచ్చాము. బయటవి కాకుండా మనము దేవుడి దగ్గరికి నైవేద్యం మన ఇంట్లో చేసినవి అయితే బాగుంటాయని చెప్పి ఇవి 3 కూడా ఇంట్లో చేశాను. ఇంకా వడపప్పు, పానకం, పంచామృతం ఇవి కూడా ఇంట్లోనే రెడీ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. సేమియా కూడా వేయించి చేశాను. దీంట్లో అయితే నేను 1/2 కేజీ సగ్గుబియ్యము, 1/4 కేజీ సేమియా వేశాను. తర్వాత 3 గ్లాసులు అయినాయి కదా, 3.5 గ్లాసు బెల్లం వేశాను. బెల్లం మళ్ళీ స్వీట్ తక్కువ అయితే బాగుండదని చెప్పేసి ఇప్పుడు ఎక్కువగా చక్కెర వాడట్లేదు కదా, బెల్లం పాయసమే చేశానండి. ఇంకా దీంట్లో అయితే పెరుగు కలిపి పెట్టాను. 1/4 కేజీ బియ్యం వేశాను. దాంట్లో ఒక 3 ప్యాకెట్లు పెరుగు వేసి 3 ప్యాకెట్లు పాలు అయితే పోసానండి. ఇలా పాలు పోయడం వలన దద్దోజనం గట్టిగా అయిపోకుండా కొంచెం పలచగాను ఉంటుంది, త్వరగా పుల్లబడకుండా ఉంటుంది. నైట్ 8-9 అవుతుంది కదా పూజ అయ్యేటప్పటికి, అప్పటికల్లా కరెక్ట్గా తోడుకొని సరిపోతుందండి. తర్వాత దద్దోజనంలోకి తాలింపు రెడీ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకొని 2 స్పూన్లు తురిమిన అల్లం వేసాను, 2 స్పూన్లు మిరియాలు వేసాను. తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి దీంట్లో కలిపేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన దానిమ్మ గింజలు కొన్ని వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు కూడా వేసాను వీటితో పాటు. అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఇప్పుడైతే శనగలకి తాలింపు రెడీ చేస్తున్నాను. శనగలు కూడా నానబెట్టేశాను, బాగా మెత్తగా ఉడికించుకుంటే బాగుంటాయి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఉడికించుకున్న శనగలు కూడా వేసుకొని ఫైనల్గా 2-3 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే బాగుంటాయండి. ఇవన్నీ కూడా రీసెంట్గా మన వీడియోస్లో పెట్టాను, షార్ట్స్లో కూడా ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అందుకని నేను డీటెయిల్గా మొత్తం తీయలేదు. చూడండి, ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టేశాను. ఇంక ఈ విధంగా తీసుకెళ్ళడానికి ఏమేమి తీసుకెళ్తామో ఫ్రూట్స్, పసుపు, కుంకాలు, అక్షింతలు అన్నీ రెడీ చేశాను. పంచామృతానికి కూడా దానిమ్మ గింజల్లో అన్ని నెయ్యి, తేనె ఇవన్నీ వేసి పెట్టేశాను. పంచామృత అభిషేకం చేసేటప్పుడు పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను పంతులు గారు రాకముందే కిందకు వచ్చి స్వామికి అలంకారం చేస్తున్నాను. పూలదండ కూడా ఈ పూట తెప్పించి వేశాను. మార్నింగ్ మామూలుగా పూలమాల వరకు వేసామండి కలసానికి. పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టేసి హారతి ఇచ్చేసాము. అంతటితో పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత మేము పిలిచిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తాము. అది కూడా ముందుగానే రెడీ చేసి పెట్టాను. అరటిపళ్ళు, ఆకులు, ఒక్కలు ఇలాంటివి. తర్వాత స్వామి దగ్గర నుంచొని అందరం కూడా ఫోటోలు దిగుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటాము. లాస్ట్ ఇయర్ ఫోటోలు ఇవి, లాస్ట్ ఇయర్ ఇలా చేసుకున్నామని. ఇదిగోండి నైవేద్యాలు, గారెలు, పూర్ణాలు, టమోటా బాతు, దోశ ఇవన్నీ బయట తెప్పించాము. దద్దోజనం, పాయసం అయితే ఇంట్లో చేశాను కదా. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని ఉన్నారు. పూజ అయిపోయిన తర్వాత అందరూ కూర్చున్నారు తాంబూలం తీసుకొని. కొంతమంది వెనక అపార్ట్మెంట్లో భజన ఉంటే అక్కడికి వెళ్ళారండి. వీళ్ళైతే మా పక్కన ఆంటీ వాళ్ళు. ఇలా అందరం కూడా తలా ఒక రోజు కూర్చుంటాము. కొంతమంది మిస్ అయ్యారండి ఈసారి, లేకపోతే ఇద్దరిద్దరం కూర్చుంటాము. ఇంకా ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఒక్కళ్ళమే కూర్చున్నాము. మేము ఒకరోజు బాబా భజన పెట్టించుకున్నాము. చాలా బాగా జరిగిందండి. రూపములెన్ని పలకినను యుగ
చెప్పండి. హాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. సునీత చెప్పట్లా. హాయ్ కుర్తిలక్ష్మి. థ్యాంక్ యూ. పూజ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా, ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళ వరకు కొంచెంసేపు కూర్చొని ఫోటోలు అవి దిగి చిన్నగా భోజనాలు చేసుకొని కొంచెం సేపు మాట్లాడుకొని ఫోటోలు వీడియోలు అవి తీసుకొని వెళ్తూ ఉంటాము. 20,000 సబ్స్క్రైబర్స్ దాటారు కదా, పార్టీ ఎప్పుడు ఇస్తావా అని అడుగుతూ ఉన్నారు. పార్టీ ఇస్తానులే, ఇంకేదన్నా చెప్పమంటే ఇంక నీ దండ బాగుంది, శారీ బాగుంది అని జోక్స్ వేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇలా వినాయక చవితి 4 రోజులు కూడా బాగా సరదాగా చక్కగా జరిగిపోయిందండి. 5వ రోజు నిమజ్జనం వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.